ఓ మొగలయ్య, అరే జరా కట్టలు కట్టుర్రా బాయ్, ట్రక్ పోతుందాడా, జల్దీ కట్టలు కట్టుర్రి వచ్చి. అరే కాకా ఊరికి పోయేస్తానే. పోతావు? అవు కాకా. అరే ఉండేడుండరా, ఏం పోతావు? అరే ఏంది కాకా, వద్దు. అరే గిదే ఆశీర్వాదం అనుకో భద్రం. పటేలా ఈరే సంచులు కావాలి. అరే ఏమరా నాయన, ముంగడు చూసుకోర్రా, ఏది ఊకే లొల్లి ఎప్పుడు పెడితే ఎప్పుడు. 2 చాలా? 2 చాలు. పో. అరే ఏంది కాక 2 యూరియా బస్తాలు 500కే వస్తున్నాయా? అవును, మోడీ సర్కార్ ఎరువుల సబ్సిడీ పైన యూరియాకి 2236 రూపాయలు, డిఏపికి 2422 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 ఎకరాకి 2 బస్తాలు యూరియా, 2 బస్తాలు డిఏపి వాడడం జరుగుతుంది. అంటే రైతు ఒక పంటకి 12,500, రెండో పంట వేస్తే 25,000 పైమాటే సబ్సిడీ వస్తుంది. మోడీ సర్కార్ తెలంగాణకి ఇప్పటి వరకు ఇచ్చింది 33,000 కోట్ల పైమాటే. పైగా రైతులు ఈ సబ్సిడీని దగ్గరున్న ఏ ఎరువుల దుకాణానికైనా వెళ్ళి పొందవచ్చు. గట్లయితే కాక ఈ లెక్కను చూస్తే రైతే రాజు అవుతాడు కదా. అవును, బంగారు తెలంగాణలో రైతుని రారాజును చేయాలన్నదే మోడీజీ వికసిత భారత సంకల్పం. కాగా ఈసారి నేను కూడా మా సికింద్రాబాద్లో కిషనన్నకే ఓటు వేసి గెలిపించుకుంటా. మనం మోడీ సర్కారుని గెలిపించుకుంటే రైతు రాజే కాదు, రారాజు అవుతాడు. దేశ భవిష్యత్తు అయిన రైతన్న నేస్తం మన మోడీ గారికి మన ఓటు. జై జై బీజేపీ, జై మోడీజీ, జై కిషనన్న. మోడీజీ లక్ష్యం ఆకర్షిత తెలంగాణ, మోడీజీ సంకల్పం వికసిత భారత్. నేను సైతం వికసిత భారత్ కోసం మోడీజీతో నడుస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ. దేశ ప్రగతికి 3వసారి నరేంద్ర మోడీ, తెలంగాణ అభివృద్ధికి మరోసారి కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కిషనన్న ఆశ, బంగారు తెలంగాణ కిషనన్న శ్వాస. కమలం గుర్తుకే నా ఓటు.